ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ వుడెన్ పిగ్గీ బ్యాంకేనండి. పిల్లలు కూడా అదే అడుగుతున్నారు. సరే, ఇప్పుడు మనం దాన్ని సింపుల్‌గా మన దగ్గర ఉన్న వేస్ట్ కార్డ్‌బోర్డ్‌తో ఎలా తయారు చేసాలో చూసేద్దాం. నా దగ్గర ఒక కార్డ్‌బోర్డ్ బాక్స్ ఉంది. చాలా టైం నుంచి అలా పడుంది. సరే గదా! దాంతో చేద్దామని బయటికి తీసాను. దానిలో ఆహ్, ఒక రెక్టాంగిల్, స్క్వేర్ బాక్స్ టైప్‌లో తీసుకుంటే మనకి ఈజీగా ఉంటదనమాట. దానిపైన డబ్బులు ఎక్కడ పెట్టాలి అనే దానికి నేనొక చిన్న స్లిట్ పెట్టుకొని, అక్కడ పేపర్ అంతా పోకుండా నేను దానికి మాస్కింగ్ టేప్ అంటించాను. అంటించి ఆ బాక్స్‌కి పైనుంచి, కింద నుంచి ఒక కార్డ్‌బోర్డ్ అంటే బేసిక్‌గా నా దగ్గర కేక్ బాక్స్‌ది పైన కవర్ ఉంటది కదా! అదుంది. అది అంటించాను. అది అంటించేసి బోర్డర్స్‌లో గూడా మిగిలిన పీసే అంటించాననమాట. అంటించేసి దానికి వుడెన్ లుక్ కోసం నా దగ్గర వుడెన్‌ది వాల్ పేపర్ ఉంటే, ఆ వాల్ పేపర్ అంటించాను. ఇది పూర్తిగా ఆప్షనల్ ఇది. నార్మల్ కలర్ పేపర్ అయినా అంటించొచ్చు. లేకపోతే మీ దగ్గర ఏమైనా కలర్స్ ఉంటే కలర్స్ కూడా వేయొచ్చు. నా దగ్గర వుడ్ లుక్ కోసం ఆ వాల్ పేపర్ ఉందని నేను ఆ వాల్ పేపర్ యూజ్ చేశాను. వాల్ పేపర్ మొత్తం అంటించేసిన తర్వాత మనం ముందు ఒక కట్ పెట్టుకున్నాం కదా! ఆ కట్ ఓపెన్ అలా ఉంచుతూ వాల్ పేపర్ అంటించాలి. ఈ పక్కన నేనెందుకు ఓపెన్ ఉంచానంటే అంటించకుండా, ఆ పేపర్ మీద నంబర్స్ రాసాను. నేను 50,000కి బాక్స్ రెడీ చేస్తున్నాను. 1,00,000కి కాదు. 50,000కి కావాల్సిన డినామినేషన్ అంతా రాసుకొని, అది అక్కడ పెట్టాననమాట. ఆ పైనది అది తడిచిపోకుండా మనం రాస్తే అది మళ్ళీ ఎరేజ్ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు నేను దానిపైన ఒక సెలోఫిన్ కవర్ అంటిస్తున్నాను. అదే అండి మనం పిల్లలకి బుక్స్‌కి కవర్ వేస్తాం కదా! ట్రాన్స్‌పరెంట్ కవర్. అదే అది. దాన్ని మనం ఇలా ప్లాస్టర్‌తో అయినా అంటించొచ్చు. అంటే సెలో టేప్‌తో అయినా అంటించొచ్చు. లేదు కాదు టూ వే టేప్‌తో అయినా అంటించొచ్చు. ఎలా అంటించినా ప్రాబ్లమ్ లేదు. దాన్ని అంటించేసిన తర్వాత నార్మల్ గోల్డ్ కలర్‌ది టేప్స్ ఉంటాయి గదా! బార్డర్ టేప్స్. ఆ టేప్ అంటించాను. అంతే మన వుడెన్ పిగ్గీ బ్యాంక్ రెడీ. కార్డ్‌బోర్డ్‌తో రెడీ. చూడండి ఎలా ఉందో. మీకు నచ్చిందనుకుంటున్నాను. ట్రై చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.